వెల్కమ్ టు యోయో టీవీ. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ ఘటన జరిగి 10 రోజులు దాటినా కేసు ఓ కొలిక్కి రాలేదు. మొదట ఆత్మహత్య అని ప్రకటించారు, ఆ తర్వాత హత్య అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మెడికో రేప్ అండ్ మర్డర్ కేసులో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, అసలు సెమినార్ హాల్లో ఆ రోజు ఏం జరిగింది? కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి వసతులు ఉన్న ఆసుపత్రి, మరి సీసీ కెమెరాలు ఏమయ్యాయి? సెమినార్ హాల్ వద్ద చిన్న అలికిడి కూడా లేదా? అసలు హత్య జరిగింది సెమినార్ హాల్లో కాదా? ఈ మొత్తం వ్యవహారంలో ఆర్గాన్ మాఫియా పేరు ఎందుకు వినిపిస్తోంది? పాత్రధారుల వెనుకున్నది అత్యున్నత స్థాయి వ్యక్తుల అనే ప్రశ్నలకు సమాధానాన్ని యోయో వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ఆగస్టు 8న వైద్య విద్యార్థిపై అఘాయిత్యం జరిగింది. మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగుల్లో ఘోరమైన స్థితిలో ట్రైనీ డాక్టర్ పడి ఉంది. దీంతో ముందుగా ఆసుపత్రి సిబ్బంది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేశారు. అందుకే మృతురాలి తల్లిదండ్రులకు కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి ఆసుపత్రికి రప్పించారు. కానీ ఆ తర్వాత 5 గంటల పాటు తల్లిదండ్రులకు ఆమెను చూపించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలుత ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అంటే కావాలనే నిజాలు దాచాలని ప్రశ్నించారా? హడావుడిగా అంత్యక్రియలేంటి? ఆమె డైరీలో ఆ పేజీ ఏమైంది? మెడికో శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అయినా అసలు నిందితులు తప్పించుకుంటున్నారు. ఇకపోతే ఆర్జికర్ కాలేజీకి గొప్ప చరిత్ర ఉంది. 136 కిందట అంటే 1886లో ఆర్జీకర్ ఆసుపత్రిని రాధా గోవింద కార్లు స్థాపించారు. ఆసియాలో మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా ఇదే. వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్గా గుర్తింపు ఉన్న సంస్థ. భారీ విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. నిత్యం వందలాది మంది పేషెంట్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. మరి ఇంత ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలో సీసీ కెమెరాలు ఏమయ్యాయి అనేదే అంత చిక్కడం లేదు. నిత్యం క్లాసులు, సదస్సులు జరిగే సెమినార్ హాల్లోనే హత్య జరిగిందని అంటున్నారు. మరి విఐపీలు సైతం స్పీచ్లు ఇచ్చే సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు ఏమైపోయాయి అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది. పాలిగ్రాఫ్ టెస్టుతో నిజాలు తెలుస్తాయా? ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్టుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో అతను చెబుతున్న వాటిలో నిజమేదో అబద్ధమేదో తేలిపోనుంది. సంజయ్ రాయ్కి సిబిఐ ఇప్పటికే మానసిక పరీక్షలను నిర్వహించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి 5 నిపుణులు బృందం టెస్ట్ చేసింది. ఘటన జరిగిన ఆసుపత్రి ఎమర్జెన్సీ గేటు దగ్గర సిబిఐ అధికారులు లేయర్ మ్యాపింగ్ చేశారు. మరెక్కడో చంపి సెమినార్ హాల్లో పడేశారా? ఈ అనుమానం కూడా చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఆమె అప్పటికే 36 గంటలు డ్యూటీ చేసింది. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీ ఎక్కేందుకే సెమినార్ హాల్కు వచ్చిందని అంటున్నారు. అక్కడికి నిందితుడు సంజయ్ రాయ్ వచ్చి రేప్ చేసి చంపాడని అనుమానిస్తున్నారు. అయితే మృతురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించడంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్నది ఒక అంచనా. సిబ్బంది జనాల అలికిడి అంతా ఇంతో ఉండే ఆ సెమినార్ హాల్లో సామూహిక అత్యాచారం జరిగే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద డౌట్. అందుకే వేరే ప్రదేశంలో హత్య చేసి సెమినార్ పోడియం వద్ద పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్వయంగా సిబిఐ ఈ అనుమానాలను వ్యక్తం చేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, నిందితుడు సంజయ్ రాయ్తో పాటు అరెస్ట్ అయిన నిందితులను ఈ వివరాలపై సిబిఐ ప్రశ్నిస్తోంది. అయితే సెమినార్ హాల్లో ఆమెను చంపలేదని, మరో ప్రదేశంలో ఆమెను చంపారని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, సంజయ్ రాయ్ ఒక బలిపశువా? పోలీసుల అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్ ఓ సివిల్ వాలంటీర్. ఆసుపత్రిలో ఎక్కడికైనా ఏ హాల్కైనా తిరగగలే యాక్సెస్ అతనికి ఉంది. ఆసుపత్రిలో ఏం జరుగుతుందో ఇతనికి బాగా తెలుసు. సెమినార్ హాల్లో ఇతని రేప్ చేసి చంపేశాడని అభియోగాలు మోపారు. కానీ సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇతని వెనుక ఆసుపత్రి పెద్దలు బయటివారు ఉండొచ్చన్న డౌట్స్ వైరల్ అవుతున్నాయి. ఇతన్ని బలిపశువును చేసి ముందు పెట్టారు అన్న ప్రచారం అయితే గట్టిగానే వినిపిస్తోంది.
మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవయవాల వ్యాపారం జరుగుతున్న సందేహాలు కూడా కనిపిస్తున్నాయి. కిడ్నీ, లివర్ వంటి అవయవాల బిజినెస్ జరుగుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ప్రిన్సిపల్ తో పాటు కొందరు కీలక అధికారులు ఆర్గాన్ మాఫియాతో చేతులు కలిపారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అవయవాల అక్రమ రవాణా, వ్యాపారం, హత్యకు గురైన మెడికోకు తెలిసిపోవడంతో పక్కా ప్లాన్ ప్రకారం ట్రైనీ డాక్టర్ను చంపేశారన్న చర్చ జరుగుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. మెడికల్ కాలేజీకి వెళ్లాలంటే మొదట్లో తమ కుమార్తె ఎంతో ఉత్సాహంగా ఉండేదని, అయితే ఈ మధ్య కాలంలో అసలు కాలేజీకి, ఆసుపత్రికి వెళ్లాలంటే భయమేస్తుందని చెప్పేదని తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ సహా కొందరు కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు, బయటి వ్యక్తులు ఆమెను నిత్యం వేధించేవారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు. సెమినార్ హాల్ నుంచి శ్మశాన అన్ని సంశయాలే. కళ్ళు తిరిగి పడిపోయిందని ఒకసారి, ఆత్మహత్యకు పాల్పడిందని మరోసారి, హత్య అని ఇంకోసారి ఎఫ్ఐఆర్ ను 4 గంటలు ఆలస్యంగా ఫైల్ చేయడం, పోస్ట్ మార్టం చేసిన వెంటనే హడావుడిగా దహన సంస్కారాలు చేయడం, క్రైమ్ సీన్ లో ఉన్నట్టుండి రెనోవేషన్ పనులు చేపట్టడం, సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకోవడం, తల్లిదండ్రులకు డబ్బులు ఆశ చూపి రాజకీయ ప్రయత్నాలు చేయడం, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు, రాజీనామా చేసిన వెంటనే మరో చోట పోస్టింగ్ ఇవ్వడం, ఇలా అభయ కేసులో లెక్కలేనన్ని సందేహాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీకి వెళ్లాలంటేనే ఒళ్ళు జలధరించే భయాలు, కడుపు కోతతో కన్నవారు అల్లాడిపోతున్న, వెంటపడుతున్న సంశయాలు, సుప్రీంకోర్టు, సిబిఐ, మీడియా, సామాన్యులు, ఇలా భారతవనిలోని అందరిలో సందేహాలు ఇవన్నీ తీర్చాలి. నిందితులందరినీ బోనుకెక్కించాలి. ఆర్జికర్ ఆసుపత్రిలో డ్రగ్స్, ఆర్గాన్ మాఫియా వణికిపోయేలా శిక్ష పడాలని కోరుకుందాం.